వయసులో ఉన్న వారిని ఇబ్బంది పెట్టే ఆరోగ్య సమస్యల్లో మొహంపై వచ్చే మొటిమలు ఒకటి. ఈ మొటిమలు మనకు ఎంతో ఇబ్బందిని కలిగిస్తాయి. అయితే వాటిని తగ్గించుకునేందుకు గాను వివిధ ఆయింట్మెంట్స్ వాడుతూ ఉంటాం. ఎన్ని చేసినా మొటిమలు తగ్గకపోగా మరింత పెరిగే అవకాశాలున్నాయి. పైగా అవి ఖర్చుతో కూడుకున్నవి. మొటిమలతో బాధపడే వారికి ఆ సమస్య నుంచి బయటపడేందుకు ఒక మార్గం ఉందని అంటున్నారు నిపుణులు. మరి అదేంటో చూద్దాం. సాధారణంగా మనం ఇళ్లలో అన్నం చేసుకునేటప్పుడు బియ్యాన్ని కడిగి ఆ నీటిని పారబోస్తాం లేదా పశువులకు తాగిస్తాం. ఇది అందరూ చేసేదే. కానీ ఆ నీటితో మనం మొహంపై వచ్చే మొటిమలను దూరం చేసుకోవడమే కాకుండా మన అందాన్ని మరింత పెంచుకోవచ్చట. మొటిమలపైన బియ్యం కడిగిన నీళ్లు ప్రభావం చూపిస్తాయట. బియ్యం కడిగిన నీటిలో మామూలు టిష్యూ పేపర్ని ముంచి ముఖానికి అప్లై చేయడం వల్ల మీ చర్మం తాజాగా మృదువుగా మారుతుంది. ఈ నీటితో ముఖంపై ర్యాషెస్ ఉన్న ప్రదేశంలో రుద్దితే మంచి గుణం కనిపిస్తుంది. 15 నిమిషాల వ్యవధిలో 2 సార్లు బియ్యం కడిగిన నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవడం ద్వారా ముఖంపై ఉన్న ర్యాషెస్ తగ్గుతాయి. ఈ నీటిలో ఉండే విటమిన్స్, మినరల్స్ చర్మానికే కాకుండా జుట్టుకు కూడా అదనపు సౌందర్యాన్ని ఇస్తాయట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.